హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'జీవిత గమ్యం'. జి. భవానీ కృష్ణమూర్తి గారు రచించారు. ఇది 1984లో వచ్చిన నవలండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సమయం 6 గంటలైంది. సంధ్య చీకట్లు అలుముకుంటున్నాయి. గూటికి చేరిన పక్షులు సేకరించిన ఆహారాన్ని తమ కోనలకు అందిస్తూ అవి ఆత్రంగా తింటుంటే తృప్తిగా చూస్తూ సంతోషంతో రెక్కలు టపటపలాడిస్తున్నాయి. కిచకిచలాడుతూ ముక్కులతో తమ కోనల్ని స్పృశిస్తూ అవ్యక్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒత్తుగా గుబురుగా పూసిన పూల మొక్కల మధ్య మోకాళ్ళ చుట్టూ చేతులు బిగించి కూర్చునున్న రాఘవయ్య ఆ పక్షుల్ని తదేకంగా చూస్తున్నాడు. నోరులేని మూగజీవాలకు కూడా తమ బిడ్డల పట్ల ఎంత ప్రేమ, ఎంత అనురాగం. సృష్టిలోని తమ వంతు కర్తవ్యాన్ని అవి నిర్వహిస్తున్నాయి. మరి తను? జీవితంలో 65 వసంతాలు గడిచిపోయాయి. గడిచిన ఆ జీవితకాలంలో తను సాధించిందేమిటి అనుకోగానే రాఘవయ్య గుండె కలుక్కుమంది. ఒత్తుగా ఆకుపచ్చని పట్టు తివాసీలా ఉన్న నేల ముళ్ళకంపలా అనిపించసాగింది. ఇబ్బందిగా ఫీల్ అవసాగాడు. మనసులో సముద్రపు ఘోష. తలమీద ఎవరో గొడ్డలతో మోదుతున్న భావన. రాఘవయ్య, ఇంకా ఇక్కడే కూర్చున్నావేమిటి? పద లోపలికి. మిత్రుడు సోమయాజులు హెచ్చరించడంతో ఆలోచనల నుండి బయటపడ్డాడు రాఘవయ్య. ఉపాహారం చేసే నిమిత్తం అందరూ డైనింగ్ హాల్లోకి వెళుతున్నారు. దీర్ఘంగా నిట్టూర్చి లేచాడు రాఘవయ్య. భుజాల మీద టన్నుల కొద్దీ బరువున్నట్లు అడుగులు భారంగా పడుతున్నాయి. కాళ్ళు చేతులు మొహం కడుక్కుని భుజం మీదున్న ఉత్తరీయంతో తుడుచుకుంటూ డైనింగ్ హాల్లోకి దారి తీశాడు. అతనుండేది వృద్ధుల నివాస గృహంలో. సుమారు 75 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఆ వసతి గృహం ప్రజల సహకారంతో నిర్వహింపబడుతోంది. పాఠశాలల్లోని పిల్లలకి హెల్పేజ్ అంటూ కాగితాలిచ్చి చందాలు వసూలు చేసుకురమ్మని, ఎక్కువ మొత్తం సేకరించిన వారికి బహుమతులు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తుంటారు ఉపాధ్యాయులు. ఎవరో కొంతమంది బాగా ధనవంతులు ఉదార బుద్ధితో హితోధికంగా చందాలిస్తారు. ఎంతో కొంతమంది అని ప్రత్యేకించి చెప్పడం ఎందుకంటే ధనవంతులందరికీ దాతృత్వ బుద్ధి ఉండదు కదా మరి. ఎంతున్నా తమకే చాలడం లేదన్నట్లు వాపోతుంటారు కొందరు. అటువంటి వారిని చూస్తే అడిగిన వారే సిగ్గుపడి తలదించుకుని వెనుతిరగాలి. ఇక సామాన్యుల విషయానికొస్తే ఈ కరువు రోజుల్లో చాలీ చాలని జీతాలతో రోజులు వెళ్లదీస్తున్నవారు పిల్లల పోరు పడలేక ఏవో 2-3 రూపాయలు ఇస్తారే తప్ప అంతకు మించి ఇవ్వలేరు. ఇవ్వలేదని వారిని తప్పుపట్టనోలేము. పరిస్థితులు అలాంటివి. ఇవ్వాలని మనసులో కోరుకున్న వారి చేతులకి సంకెళ్ళు వేస్తాయి ఆ పరిస్థితులు. చిన్న చిన్న నీటి బిందువులన్నీ చేరి మహాసముద్రమైనట్లు ఆ చిన్న మొత్తాలన్నీ కలిసి వృద్ధుల నివాస గృహాలకు అందించబడతాయి. ఎవరూ ఆదుకునే దిక్కులేని అతి సామాన్య పేద కుటుంబాల్లోని వృద్ధులైన వారిని స్త్రీ పురుష భేదం లేకుండా 60 సంవత్సరాలు పైబడిన వారిని మాత్రమే అందులో సభ్యులుగా చేర్చుకుంటారు. మీకు మేమున్నాం, నిశ్చింతగా కాలం గడపండి అంటూ చేయూతనిచ్చి ధైర్యం చెప్తూ జీవితాంతం వరకు పోషిస్తారు. రాఘవయ్య వయసు 65 ఏళ్లు. కొడుకులు కూతుళ్ళు ఉన్న స్వయంకృతాపరాధంతో వారి అనాదరణకు అసహ్యానికి గురై వారి ఆజ్ఞకు బద్ధుడై ఇలా ఇక్కడ కాలక్షేపం చేస్తున్నాడు రాఘవయ్య. ఆ రోజుల్లో కండలు తిరిగిన శరీరం ఈనాడు బక్కచిక్కిపోయింది. కళ్ళు గుంటలు పడ్డాయి. చప్పి దవడలు, నెరిసిన జుట్టు, చర్మమంతా ముడుచుకుపోయి తొక్కల్లా వేలాడుతోంది. జుట్టంతా తెల్లగా ముగ్గుబొట్లా నెరిసిపోయింది. విశాలమైన రాతి కట్టడం ఆ భవన సముదాయం. అందులో కుడి చేతి వైపునున్న పురుషుల విభాగంలో ఒక గది అతని నివాస స్థలం. ఉపాహారం తినొచ్చి తన బెడ్ మీద పడుకున్నాడు రాఘవయ్య. అతని మనసంతా గజిబిజిగా చిక్కుపడిన దారపు ఉండలా ఉంది. ఏం రాఘవయ్య, అప్పుడే పడుకున్నావు? కాసేపు అలా రిక్రియేషన్ రూమ్కి వెళ్ళి టీవీ చూసొద్దాన్రా. పక్క బెడ్ మీద పడుకుని అతను పిలిచాడు తను వెళ్ళబోతూ. లేదులే శామ్యూల్, నువ్వు వెళ్ళిరా. ఏం, ఒంట్లో బాగాలేదా? అదులా ఉన్నావు. అదేం లేదు, బాగానే ఉన్నాను. మనసు బాగాలేకపోతే కాసేపు ఇది చదివి పడుకో. ర్యాక్లో నుంచి భగవద్గీత తీసిచ్చి బయటకు నడిచాడు శామ్యూల్. మంచం మీద మజ్జిగ మఠం వేసుకుని కూర్చుని భగవద్గీత చదవడం ప్రారంభించాడు రాఘవయ్య. మొదట్లో చదువుతుంది ఏమాత్రం మనసుకి హత్తుకోకపోయినా కాసేపటికి పూర్తిగా అందులో లీనమైపోయాడు. అతని శరీరంలోని ప్రతి అణువులోనూ భక్తిభావం ఉప్పొంగుతోంది. మనసులోని ఆవేదనంతా కరిగి కన్నీటి రూపంలో బయలుపడుతోంది. క్రమంగా ఉద్వేగం, ఆవేదన తాత్కాలికంగా సద్దుమణిగాయి. కలతబారిన మనసు కుదుట పడింది.
పుస్తకం మూసి మంచం మీద పడుకున్నాడు రాఘవయ్య. రాఘవయ్య ఒక గ్రామంలోని సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రెండవ సంతానం. తండ్రి నారాయణ సన్నకారు రైతు. పిత్రార్జితంగా సంక్రమించిన 2 ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ గుట్టుగా తృప్తిగా కాలం గడుపుతున్నాడు. సుబ్బమ్మ అతని భార్య. పొలం పనుల్లో అతనికి చేదోడు వాదోడుగా ఉంటుంది. రాఘవ, లక్ష్మి ఇద్దరే సంతానం. పొలంలోనే ఒక మూలగా వేసుకున్న చిన్న గుడిసెలో కాపురం. నాట్లు, కలుపుతీత, కోతలు, కుప్పనూర్పుళ్ళు అన్నీ నారాయణ, సుబ్బమ్మలే చేసుకునేవారు. ఎంతో అవసరమైతే తప్ప కూలీలను పిలిచేవారు కాదు. లక్ష్మి చిన్న చిన్న పనులు చేస్తూ తల్లిదండ్రులకి సహాయపడుతుండేది. రాఘవని మాత్రం ఆ పనుల్లోకి రానిచ్చేవారు కాదు నారాయణ, సుబ్బమ్మ. వాడు చదువుకుని గొప్పవాడు కావాలని వారి కోరిక. అహర్నిశలు కష్టపడుతూ డబ్బు కూడబెట్టేవారు కొడుకు ఉజ్వల భవిష్యత్తు కోసం. వారి అతి గారాబాన్ని ఆసరాగా చేసుకుని ఆడింది ఆటగా, పాడింది పాటగా చెల్లించుకుంటాడు రాఘవ. బడికి వెళుతున్నానని ఇంట్లో బుద్ధిగా చెప్పి పుస్తకాలు ఏమన్నా కొనుక్కోడానికి రూపాయి తక్కువిస్తే పుచ్చుకోడు మళ్ళీ. అవి తీసుకుని బయలుదేరి మధ్యదారిలో గోళిక్కాయలు, గోటీ బిళ్ళలు, కోతి కొమ్మచ్చి ఆటలాడుతున్న పిల్లలు కనిపిస్తే పుస్తకాలు పక్కన పారేసి వారితో కలిసి ఆటల్లో మునిగిపోతాడు. ఆ రూపాయితో ఏ జీళ్ళో చెకిలాలో కొని తను 4 తిని మిగిలినవి తలో 2 పంచి చేతులు దులిపేసుకుని పెద్ద భారం దిగిపోయినట్లు ఫీల్ అవుతాడు. బడిగంట కొట్టిన శబ్దం వినగానే పుస్తకాలు ఎక్కడున్నాయో వెతుకుని జారిపోయే లాగుని ఎగలాక్కుంటూ బడిపిల్లలతో పాటు ఇంటికి బయలుదేరతాడు. గుమ్మంలో నుంచే అమ్మా ఆకలి అంటూ అరిచే కొడుకును చూసి పొంగిపోతూ ఏ రోజుకా రోజు తన కొడుకు ఎంతో గొప్పవాడైనట్లు ఊహించుకుంటూ 10 ఏళ్ల కొడుకుని అమాంతం చంకనేసుకుని ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని అన్నం కలిపి స్వయంగా ముద్దలు తినిపిస్తుంది సుబ్బమ్మ. అన్నం తినేసి భుక్తాయాసం తీరేదాకా నిద్రపోతాడు రాఘవ. నిద్రలేచి అమ్మ పెట్టిన ఏమన్నా తింటూ మళ్ళీ పుస్తకాలు తీసుకుని బయలుదేరతాడు. చెరువుగట్టు మీదనో గుడి వెనకాల తాటితోపులోనో కాసేపు ఆడి సాయంకాలం మహా అలసటగా ఇల్లు చేరుకుంటాడు. వేడివేడి అన్నం తినేసి పుస్తకాలు ముందేసుకుని కునికిపాట్లు పడుతూ కూర్చుంటాడు కాసేపు. ఆ మాత్రానికే బుద్ధిగా చదువుకుంటున్నాడని మురిసిపోతుంది సుబ్బమ్మ. పిచ్చినాయన చదివి చదివి అలసిపోయాడు అనుకుంటూ పక్క సరిచేసి పడుకోబెడుతుంది. తమ్ముడంటే లక్ష్మికి కూడా ఎంతో ప్రాణం. తల్లి గారంతో వాడు చెడిపోతున్నాడని 13 ఏళ్ల ఆ పసి మనసు ఇట్టే గ్రహించగలిగింది. ఆ రోజు లక్ష్మి సరుకులు తేవడానికి కోమటి కొట్టుకు వెళుతూ గుడి దగ్గర గోళీలాడుతున్న రాఘవని సరుకులు తేవడం మాట మరిచిపోయి రెక్కపట్టుకుని తమ్ముణ్ణి ఇంటికి లాక్కొచ్చింది. అమ్మా వీడు చూడు, బడి ఎగ్గొట్టి గుడి దగ్గర గోళికాయలు ఆడుతున్నాడు తల్లికి ఫిర్యాదు చేసింది లక్ష్మి. కోపంగా ఉన్న తల్లిని చూసి బోరుని ఏడవడం మొదలుపెట్టి ఈ రోజు బడి లేదమ్మా, పంతులు గారికి ఒంట్లో బాగాలేదట, ఇంటికి వెళ్ళిపోమన్నారు, కాసేపు ఆడుకునొద్దామని మళ్ళీ పోరుమన్నాడు. ఆ ఏడుపు విన్న తల్లి మనసు ఆగలేకపోయింది. కొడుకుని ఎత్తుకుని సముదాయిస్తూ ఏడవకరా నా తండ్రి అంటూ బుజ్జగిస్తూ ఏమే సరిగ్గా తెలుసుకోకుండా పసివాడినంత దూరం నుంచి రెక్కపట్టుకుని లాక్కొస్తావా? ఏ చెయ్యో కాలు విరిగితే వాడి బతుకు ఏంగాను? తమ్ముడంటే బొత్తిగా అభిమానం లేదంటే నీకు అంటూ కూతురు మీద మండిపడింది సుబ్బమ్మ. బిక్కముఖం పెట్టుకుని తల్లికి ఏమీ బదులు చెప్పలేక తలదించుకుంది లక్ష్మి. సరుకులు లేకుండా వచ్చినందుకు మరిన్ని తిట్లు తినాల్సొచ్చింది. గొడ్ల నీరు కుక్కుంటూ మళ్లీ సరుకుల కోసం బయలుదేరింది. సరుకులు తీసుకుని వస్తుంటే ఎదురుపడ్డ పంతులు గారిని చూసి గతుక్కుమంది లక్ష్మి. నిక్షేపంగా ఉన్నాడాయన. తమ్ముడు అబద్ధం చెప్పాడని అర్థమైంది ఆమెకి. రాయిలా ఉన్న మనిషికి అనారోగ్యాన్ని ఆపాదించిన తమ్ముడి మీద మా చెడ్డ కోపం వచ్చింది. వాడలా అబద్ధం చెప్పడం వల్లనే తల్లి చేత తను తిట్లు తినాల్సొచ్చింది అనిపించగానే కోపం మరింత ఎక్కువైంది. ఆ కోపం వల్ల అడుగులు మరింత వడివడిగా పడ్డాయి. ఇంటికెళ్లగానే సరుకులు తల్లికిచ్చి ఆవు దూడతో ఆటలాడుతున్న రాఘవని జుట్టుపట్టి గుంజి ఎరా పంతులు గారికి జ్వరం వచ్చిందా, నిజం చెప్పు గద్దించింది. ఓలమ్మో అక్క చంపేతందే రాగం మొదలు పెట్టాడు రాఘవ లక్ష్మి ప్రశ్నకి సమాధానంగా. వంట చేస్తున్న సుబ్బమ్మ గుడిసెలోంచి బయటకొచ్చి నీ జమ్మడా ఎందుకే అన్నట్ట ఏడిపెత్తావు, సంపెత్తవేటే అంటూ జుట్టు విడిపించి కొడుకుని దగ్గరకు తీసుకుంది సుబ్బమ్మ. కాదే ఆడబద్ధం ఆడుతున్నాడు, పంతులు గారు చక్కగా ఉన్నారు, బడెగ్గొట్టినందుకు నువ్వు అయ్యా తిట్టకుండా అట్టా చెప్పాడంతే. పోనీయే ఓ పూట మానేతే కొంపలేమో మునగవులే, నువ్వెళ్ళి మీ ఆయన కూడ తింటానికి రమ్మను అనేసి కొడుకును చంకనేసుకుని లోపలకు నడుస్తూ నా బాబు ఏడవకరా, దాని చేతులు ఇరిగిపోను, ఊరుకోనాయనా అంటూ సముదాయించసాగింది. నిజానికి లక్ష్మీ వాడిని అసలు కొట్టనే లేదు.
తను అబద్ధం ఆడినట్లు ఒప్పుకోవడం ఇష్టం లేక తల్లి ఎలానూ తనని సపోర్ట్ చేస్తుందని తెలుసు కనుక వెంటనే ఏడుపు మొదలుపెట్టేశాడు. వాడు ఏడ్చే తీరుని బట్టి లక్ష్మి వాణ్ణి చావగొట్టుంటుంది. తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నాడు పసివెధవ అనుకుంటారు చూసిన వాళ్ళు ఎవరైనా. ఎవరో దాకా ఎందుకు, తల్లి సుబ్బమ్మ అలా అనుకునే లక్ష్మిని తిడుతుంటుంది. తమ్ముడి మీద నీకు బొత్తిగా ప్రేమ లేదు అంటూ. పొంగి వస్తున్న దుఃఖాన్ని లోపలే అణుచుకుంటూ తండ్రిని పిలవడానికి బయలుదేరింది లక్ష్మి. రాఘవయ్య, ఏంటలా కలవరిస్తున్నావు? శామ్యూల్ తట్టి లేపడంతో ఉలిక్కిపడి లేచాడు రాఘవయ్య. ఒక్క క్షణం తను ఎక్కడుంది అర్థం కాలేదు. కళ్ళు నులుముకుంటూ చుట్టూ చూశాడు. ఏంటయ్యా, ఏదైనా పీడకలొచ్చిందా అడిగేసరికి, అబ్బే పీడకలు కాదు, నేనసలు నిద్రపోనేలేదు, ఏదో జ్ఞాపకం వచ్చిందంతే. చెమర్చిన కళ్ళను ఒత్తుకుంటూ లేచి వెళ్లి కాసిని మంచినీళ్లు తాగొచ్చి మళ్లీ పడుకున్నాడు రాఘవయ్య. బాల్య స్మృతులతో గడిపిన ఆ కొద్ది గడియల కాలం అతని మండే గుండెకు పన్నీరు చల్లింది. అపురూపంగా పెంచిన తల్లి అహర్నిశలు రెక్కలు ముక్కలు చేసుకుంటూ తిని తినక కాలక్షేపం చేస్తూ తన కోసం డబ్బు కూడబెట్టిన తండ్రి, తన బాగు కోరి ఎప్పటికప్పుడు మందలించే అక్క, ఇంకా ఎన్నెన్నో రూపాలు కళ్ల ముందు మెదిలి కలవరపెట్టసాగాయి. ఎన్నో సంఘటనలు, మరెన్నో అనుభూతులు, ఇంకెన్నో అనుభవాలు. ఈ అనంత కోటి జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమోత్తమైందంటారు. ఈ అనంత కాలవాహినిలో మానవుని ఆయు ప్రమాణం సముద్రంలోని నీటి బిందువంత. అందులో సగభాగం నిద్రకపోతే, బాల్యంలో కొంత వయసు గడిచిపోతే, యవ్వనపు కోరికల ఉరవడి కొంత వయసును మింగేస్తే మిగిలేది స్వల్పాతి స్వల్పకాలం. ఇంకప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే గడిచిన కాలం వెక్కిరిస్తూ మనస్సుని మరింత చిత్రవద చేస్తుంది. రంపాలతో కోస్తూ కసిగా వికటంగా నవ్వుతుంది. వాటిని మరిచిపోవడానికి మళ్ళీ కొత్త పొంతలు తొక్కాలి. అప్పుడు మళ్ళీ మరికొన్ని అనుభవాలు, మరో రకమైన అనుభూతులు. అంతకు మించి సాధించిందేమిటి? కలతలు, కన్నీళ్లు, వేదనలు, ఆవేదనలు. ఆ జీవితంతో పెనవేసుకుని అతన్ని ముందుకు వెళ్ళనీయక, తాము వెళ్ళలేక మధ్యలోనే మాయమైపోయిన జీవాలెన్నో. వారందరూ దూరమయ్యాక గాని వారి విలువ, అనురాగం అర్థం కాదు ఆ జీవికి. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మిగిలేదేముంది? ఒంటరితనం. 1000 నాలుకలతో, శతసహస్ర బాహువులతో భయంకరంగా గర్జిస్తూ మీద మీదకొస్తున్న ఆ రాక్షసిని పారద్రోలడానికి ఎన్నో తాపత్రయాలు, కాలక్షేపానికి ఎన్నో వ్యావృతులు, వాటితో మళ్లీ అనుబంధాలు, మళ్లీ అనుభూతులు. బండి చక్రంలా మీది ఆకులు కిందకి, కింద ఆకులు మీదికి, మొత్తం మీద అవే ఆకులు పైకి కిందకి పరిభ్రమిస్తుంటాయి తప్ప మారవు. కొత్తవి వచ్చి చేరవు, పాతవి చెదిరిపోవు. అటువంటి అయోమయావస్థలో, సంకట పరిస్థితుల్లో ఊపిరాడక ఒడ్డునున్న చేపల కొట్టుమిట్టాడుతున్నవాడే ఈ రాఘవయ్య. అతనలా ఆలోచిస్తుండగానే తెల్లవారిపోయింది. కంగారుగా లేచి కాలకృత్యాలు మొదలుపెట్టాడు. 5 గంటలకే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ప్రార్థనా మందిరంలోకి వెళ్లి కాసేపు భగవద్ధ్యానంలో గడిపి టీ తాగి తోటపని మొదలు పెడతాడు. ఖాళీగా కూర్చుంటే గతకాలపు జ్ఞాపకాలు తరిమి తరిమి వెంటాడతాయని అతని భయం. అందుకే ఏదో ఒక పని కల్పించుకుంటూ ఆ ఆలోచనల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. తోటపని అతని మనసుకి తృప్తి కలిగించే పని. మరికొంతమందిని తోడు చేర్చుకుని క్రమబద్ధంగా రకరకాల పూల మొక్కలను, క్రోటన్స్ను నాటుతూ వాటికి కుదుళ్లు చేస్తూ, కలుపు తీస్తూ, నీళ్లు పోస్తూ కాసేపు దాదాపు 10 గంటల దాకా కాలక్షేపం చేస్తాడు. మధ్యలో అటు అడిగేసి కాపలా కోసం పెంచుతున్న ఆల్సేషన్ డాగ్కి సంరక్షణ చేస్తాడు. 10-10:30 అయ్యాక మరోసారి టీ తాగి రిక్రియేషన్ రూమ్లోకి వెళ్లి పేపర్ చదువుతూ తోటి వారితో ఆనాటి వార్తల్లోని ముఖ్యాంశాల గురించి, రాజకీయాల గురించి చర్చిస్తాడు. భోజనం టైంకి అందరితో పాటు డైనింగ్ హాల్కి వెళ్లి భోంచేసొచ్చి బెడ్ మీద చేరబడతాడు. 3 గంటలకి నిద్రలేచి మళ్లీ కాస్త టీ తాగి 4 కావస్తుండగా కండువా భుజాన వేసుకుని దగ్గరలో ఉన్న ఆశ్రమానికో, ముషీరాబాదు చౌరస్తా మీదుగా ట్యాంక్ బండుకో మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు. 4 వైపులా తిరిగి కాసేపు కాలక్షేపం చేసి సరిగ్గా 6 అయ్యేసరికి తన నివాస గృహానికి చేరుకుంటాడు. అందరితో పాటు ఉపాహారం తీసుకుంటాడు. రిక్రియేషన్ రూమ్కి వెళ్లి కాసేపు క్యారమ్స్ ఆడుతూనో, రేడియో వింటూనో, టీవీ చూస్తూనో గంటన్నర సేపు గడిపి మెల్లగా ఆవులిస్తూ లేచి తన రూమ్కి వస్తాడు. అందులో అతని బెడ్ కాక మరొక 2 బెడ్స్ ఉన్నాయి. ఒక బెడ్ శామ్యూల్ది, మరొక బెడ్ ఖాదర్ది. వారితో కబుర్లు చెప్తూ మెల్లగా నిద్రలోకి జారుకుంటాడు.
ఎవరి బట్టలు వారే ఉడకేసి శుభ్రంగా ఉతుక్కోవడం, తమ తమ వస్తువుల్ని శుభ్రపరుచుకోవడం, పరిసరాల్ని శుభ్రం చేసుకోవడం అక్కడి విధుల్లో ఒకటి. కనుక వాటితో కొద్ది సమయం గడిచిపోతుంది. మరుసటి రోజున మళ్ళీ అదే దినచర్య పునరావృతమవుతుంది. ఆ పరిసరాలు ప్రశాంతత నుండి నిర్మలంగా, నిశ్శబ్దంగా, పరిశుభ్రంగా ఉంటాయి. అందరూ వయోవృద్ధులు. జీవితంలో అన్ని అనుభవాలు నేర్పిన పాఠాల్ని జీర్ణించుకున్నవారు కావడం వల్ల క్రమశిక్షణారాహిత్యంగా ప్రవర్తించడం గాని, తమ పనులు చేసుకోవడంలో జాప్యం జరగడం గాని ఉండదు. అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో ఒకరికొకరు తోడుగా, ఒకరికొకరు నీడగా, ఒకే కుటుంబ సభ్యుల్లా, ఒకే తల్లి పిల్లల్లా శేష జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. వారు ఒకరి మీద ఒకరు పెంచుకున్న ఆత్మీయతకు, అనురాగానికి, అభిమానానికి కులమతాలు అడ్డురావు. స్త్రీ పురుష భేదాలు అసలే ఉండవు. కాగే కాగే పాలల్లాంటిది కాదు వారి మనసు. కాగి పొంగి చప్పగా చల్లారిపోయిన వయసు. అందుకే ఆవేశ కావేశాలుండవు. కోపతాపాలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ మొదలైన దుష్టశక్తులు ఆ పరిసరాల్లో అడుగుపెట్టడానికే భయపడతాయి. అన్ని మతాల వారు, కులాల వారు, జాతుల వారు, ఒక రకంగా చెప్పాలంటే అదొక మినీ ఇండియా. వారందర్నీ కన్నబిడ్డల్లా ఆదరిస్తూ ఆలనా పాలనా గమనిస్తోన్న సిస్టర్స్ సుమారుగా 12 మంది ఉన్నారు ఆ గృహంలో. వారి ఆదరణలో పోగొట్టుకున్న పెన్నిదిని తిరిగి పొందగలిగినట్లు ఫీల్ అవుతుంటాడు రాఘవయ్య. అతని గుండె కోతకి చల్లని పోత వారి ఆదరణ. వారి కారణంగానే ఇలా ఈ మాత్రంగానైనా జీవించగలుగుతున్నాడంటే మరి అతిశయోక్తి కాదు. చిరుచీకట్లు ముసురుకుంటున్నాయి. లక్ష్మి ముందుగా పనిలోంచి ఇంటికొచ్చేసి కట్టెల పొయ్యి వెలిగించి వంట మొదలుపెట్టింది. కిరసనాయిల బుడ్డి తుడిచి నూనె పోసి దీపం వెలిగించింది. లోపల సామానంతా ఎక్కడివక్కడ సర్దిపెట్టింది. ఆటలాడి అలసిపోయి ఇంటికొచ్చాడు రాఘవ. అమ్మా ఆకలే, గుమ్మంలో నుంచే గట్టిగా అరిచాడు. ఆ అమ్మాయ్య ఆడ పనిచేస్తున్నారు, కనపడడం లేదు, వెళ్ళి కాళ్ళు మొహం కడుక్కునరా, అన్నం పెడతాను అంది లక్ష్మి. నేనెళ్ళనే, నాకిప్పుడు అన్నం పెట్టు. సైకిల్ తొక్కుతున్నట్టుగా నేలని కాళ్లతో రాస్తూ ఏడుపు మొదలు పెట్టేశాడప్పుడే. ఒరే తమ్మిగా, ఎందుకురా అట్ట ఏడుతావ్? పద, నేను ఒళ్ళంతా కడుగుతాను. వాడు గింజుకుంటున్న వెనక బొజ్జగిస్తూ ఎత్తుకుని తీసుకెళ్లి ఒళ్ళంతా శుభ్రంగా కడిగి లోపలికి తీసుకొచ్చి తుడిచింది. వేడివేడిగా ఉన్న అన్నాన్ని చల్లార్చి కలిపి తినిపించబోతే, ఇందాక ఎందుకట్లేదు, నాకొద్దే అంటూ నోట్లో ఉన్న అన్నాన్ని లక్ష్మి ఒంటి మీద పడేలా ఊసేశాడు. అంతవరకు ఎలాగో ఓర్పు పట్టిన లక్ష్మికి కోపం కట్టలు తెంచుకుంది. మొండెదవా, నా మీద వస్తావంట్రా? వీపు మీద దబదబా గుద్దింది. ఓలమ్మో అక్క సంపేత్తందే! ఏడుపు స్థాయిని పెంచేశాడు రాఘవ. కొట్టిందే గాని వాడలా ఏడుస్తుంటే కాళ్ళు చేతులు ఆడలేదు లక్ష్మికి. వాడి ఏడుపు విని తల్లి పరిగెత్తుకొస్తుంది. రాగానే అసలు విషయం ఏంటో తెలుసుకోకుండానే తనని తిడుతుంది, కొడుతుందేమో కూడా అన్న విషయం జ్ఞాపకం రాగానే భయం ముంచుకొచ్చింది లక్ష్మికి. ఆమె వయసు మాత్రం ఎంతనసలు? పట్టుమని 13 ఏళ్లు కూడా లేవు. ఆ వయసుకే ఆమె పెద్దరికాన్ని, మంచి చెడు ఆలోచించగల విచక్షణ జ్ఞానాన్ని అలవరుచుకుంది. నిశిత సూక్ష్మగ్రాహి అయిన లక్ష్మి. తమ్ముడంటే ఆమెకి ప్రాణమే. కానీ వాడి పెంకితనం, మొండితనం చూస్తేనే ఒళ్ళు మంట. అంత మొండితనం చేస్తున్న తల్లి వాణ్ణే వెనకేసుకొస్తుందని, ముద్దు చేస్తుందని కోపం. ఒక్కొక్కసారి ఏడుపు కూడా వచ్చేస్తాయి లక్ష్మికి. ఏంటెలచ్చి ఆడట్ట ఏడుతుంటే శుద్ధం సుత్తన్నావు? తల్లి గొంతు వినబడగానే గడగడ వణికింది లక్ష్మి. గుడ్ల నీళ్లు కుక్కుకుంటూ తలదించుకుంది. ఏంటే అలా కట్రాట్లా నిలబడ్డావు? జబ్బ పట్టుకుని గుంజింది. అమ్మా మరే, అన్నం తినిపించబోతే నా మీద ఊసేశాడు, అందుకని. కొట్టావా? నీ జిమ్మడిపోను, నీ చేతులు ఇరిగిపోను తిడుతూ కొడుకునెత్తుకుని, నా తండ్రి ఏడవకరా అంటూ బుజ్జగిస్తూ అన్నం తినిపించి నిద్రపుచ్చింది. బిక్కుబిక్కుమంటూ బయటున్న కుక్కి మంచంలో పడుకుంది లక్ష్మి. చల్లగాలి రివ్వున దూసుకొచ్చింది. ఆమెను ఓదార్చాలని కాబోలు. ఒళ్ళు జలదరించగా మరింత ముడుచుకుంది లక్ష్మి. దూరంగా నింగి నేల కలిసినట్లున్న దృశ్యం వింతగా, కొత్తగా ఉన్నట్లు అనిపించిందా లేత మనసుకి. ఆ దృశ్యాన్ని మిలమిలా మెరుస్తున్న నక్షత్రాల్ని చూస్తూ అలాగే పడుకుంది. చుట్టముక్కలు కొనుక్కుని అప్పుడే ఇంటికొచ్చిన నారాయణ చల్లగాలిలో ముడిచిపెట్టుకుని పడుకున్న లక్ష్మిని చూసి, లచ్చి, ఏమైందే అట్ట పడుకున్నావు అంటూ పక్కలో కూర్చున్నాడు. అయ్యా, నేను కావాలని కొట్టలేదయ్యా తమ్మిగాణ్ణి అంటూ జరిగిందంతా చెప్తూ అంతవరకు లోపల అణిచిపెట్టుకున్న దుఃఖాన్ని విడుదల చేసింది. పోనీయే, ఏడవకు, దా బువ్వ తిని లోపల పడుకుంది గాని బలవంతంగా లేవదీసి లోపలికి తీసుకొచ్చి తనతో పాటు అన్నం తినిపించాడు.
లచ్చిని గోను మీద పడుకోమని తను బయటకొచ్చి నులక మంచం మీద పడుకుని చుట్ట తాగుతూ పరిసరాల్ని పరికించి సాగాడు. చుట్టూ పచ్చని పొలాలు. కనుచూపు మేరలో ఉన్న పొలాల్లో చాలా వరకు అనంతంగారివే. అనంతంగారు ఆ గ్రామానికి ముట్టం లేని మహారాజు. ఆయనకి ఎదురు చెప్పే దొంగులు ఆ ఊళ్ళో ఎవరికీ లేవు కనుక మహారాజు అనుకోవలసిందే తప్ప మహారాజుకు ఉండవలసిన లక్షణాలు ఒక్కటి కూడా కాగడా వేసి వెతికినా కనిపించవు ఆయనలో. చాలా మందిని తన గుప్పెట్లో ఇరికించుకుని ఊపిరాడక వారు గిజగిజలాడుతున్న సమయంలో తెలివిగా పైకి అతి ఉదార బుద్ధిని ప్రదర్శిస్తూ వారి ఆస్తిపాస్తులన్నీ హస్తగతం చేసుకోవడం, ఆ పైన వారు దిక్కుతోచక తిండి దొరకక మలమలా మాడుతుంటే చూస్తూ గుబురు మీసాల చాటున గుమ్మరంగా నవ్వుకుంటాడు. నారాయణ కూడా తన గుప్పిట్లో ఇరికించుకోవాలని చూశాడు గాని ఓ పట్టాన అతని చేతికి లొంగలేదు నారాయణ. ఆయన పట్ల వినయ విధేయతలు ప్రదర్శిస్తూనే కాస్త దూరంగా ముసులుకుంటున్నాడు. పిల్లలిద్దరూ నిద్రపోవడంతో సుబ్బమ్మ వచ్చి అతని పక్కన చేరింది. భార్య పక్కన చేరగానే ఆలోచన నుంచి బయటపడ్డాడు నారాయణ. ఏందయ్యో అంత ఇదిగా ఆలోచిస్తున్నావు? అడిగింది సుబ్బమ్మ అతని ముఖాన్ని తన వైపుకి తిప్పుకుంటూ. ఏం లేదు గాని సుబ్బి, నీకు ఆడి మీద ప్రేమ ఉండొచ్చే గాని లచ్చింతలని ఎందుకే అలా సవతి బిడ్డను చూసినట్టు చూస్తావు? ఆడు పుట్టినట్టే అది నీ కడుపునే పుట్టింది కదే. అది నా బిడ్డ కాదని నేనెప్పుడైనా అన్నానేటి మావా? అదంటే నా కోపమేటి? ఆడు పుట్టినప్పుడు చిన్నపిల్లల జబ్బొచ్చింది కదా, బతుకుతాడో లేదోనని 2 రోజులు నువ్వు నేను మా సెడ్డ బెంబేలు పడిపోయినాం కదా. మన అదృష్టం బాగుండి ఆడు మళ్ళీ బట్టగట్టాడు. అందుకే ఆడంటే కోసం తీగి ప్రేమ ఎక్కువ. ఆడిని ఎప్పుడు కొడతాది తిడతాది అని కసురుకుంటాను గాని లచ్చింతల్లంటే నా కోపమేటి? ఆమె పూర్తిగా అల్లుకునేసరికి అంతటి మగాడు కరిగి నీరైపోయాడు. భక్తి మనిషికి మత్తుమందు లాంటిది. ఆ మత్తులో మునిగిపోయిన వారికి దేవుడు తప్ప మరెవరూ కనిపించరు, మరేదీ వినిపించదు. ఆధ్యాత్మిక జీవితంలో మానవులు పాటించవలసిన ముఖ్య సూత్రాలు, నియమాలు, వాటిని పాటించినందువల్ల కలిగే లాభాలు భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ గీతలో సెలవిచ్చాడు. బుద్భుతప్రాయమైంది ఈ జీవితం. కోరికల్ని చంపుకొని సర్వవ్యాపైన భగవంతుణ్ణి నమ్ముకున్నప్పుడే నిజమైన ఆనందం కలుగుతుంది, మోక్షం లభిస్తుంది. చేసిన పాపాల నుంచి తప్పుకోలేడు మనిషి. ఈ లోకంలోనో పైలోకంలోనో వాటి ఫలితాల్ని అనుభవించి తీరాలి, తప్పదు. పాపరహితుడైన మానవుని ఆత్మ పవిత్రమై పరిపూర్ణ పరిణామం చెందినప్పుడే కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించే సర్వశక్తి విలసితుడైన పరమాత్ముని చూసే శక్తి లభిస్తుంది. దేవుని లోకమైన సత్యలోకంలోకి ప్రవేశించే అర్హత లభిస్తుంది. అప్పుడే ఆ మానవుడు మరో జన్మ ఎత్తవలసిన అవసరం లేక ఆ దేవదేవుల్లో ఏకం కాగలుగుతాడు. మిత్రులారా, మన ఆత్మ ఆ స్థితికి రావాలంటే మనం ఆధ్యాత్మికంగా ఎంతో ఎదగాలి, మరెంతో నేర్చుకోవాలి, ఇంకెంతో కృషి చెయ్యాలి. పాపరహితుడుగా జీవించాలి, కామక్రోధాలు నశింపజేసుకోవాలి, అహంకార మమకారాలను చంపుకోవాలి. అలా ఒక్కొక్క లోకం అధిగమిస్తూ 7వ లోకంలో ఉన్న పరమపావనుని చేరుకోవాలి. అలా చేరుకోవడానికి మనం ఎంతవరకు ఎదిగామా అని పరీక్షించుకుంటూ ఉండాలి. పవిత్రుణ్ణని నిరూపించుకోవడానికి, ఆత్మపరంగా ఎదగడానికి ఈ భూలోకానికి వస్తాడు. అంటే ఈ లోకం మనిషికి బడిలాంటిదన్నమాట. ఆత్మకి సూక్ష్మరూపం ఉంటుంది. ఆ దివ్యలోకం నుంచి వచ్చేటప్పుడు ఈ భౌతిక దేహం ధరిస్తాడు. ఆత్మ శరీరాలకు నిజమైంది, శాశ్వతమైంది ఆ దివ్యలోకమే. వచ్చిన పని అయిపోగానే ఈ శరీరాన్ని ఇక్కడే వదిలి కర్మానుసారంగా ఆ శాశ్వతమైన స్థావరానికి ఆత్మ చేరుకోవడాన్నే మరణం అంటాం. ఈ సత్యం తెలియక మరణం అంటే భయపడతారు చాలామంది. కానీ ఆ మరణంలోనే నిజమైన ఆనందం, శాంతి, సమాధానాలు లభిస్తాయి. ఆత్మ పరవశించిపోతుంది. తన స్థావరానికి చేరుకోబోతున్నాననే భావం చనిపోయిన మనిషి ముఖంలో ద్యోతకమవుతుంటుంది. అందుకే చనిపోయిన వారు నిద్రపోతున్నట్లు, ఏదో శాంతి లభించినట్లు నిర్మలంగా కనిపిస్తారు. సోదరులారా, అందుకే మరణంలోని మర్మం తెలిసిన మహాత్ములు చనిపోవడానికే తొందరపడుతుంటారు. తమని కడతేర్చమని భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు. ఆయువు తీరిపోగానే సంతోషంగా ప్రాణం విడుస్తారు. మరణంలో భయం లేదు. ఆ సమయంలో ప్రేమగల దేవతలు, మంచి మనుషులకి తోడుగా ఉంటారు. మనకంటే ముందుగా చనిపోయిన మన ఆత్మీయులు, స్నేహితులు మనకి తోడుగా వస్తారు. ఇంకా జీవించే ఉన్నానన్న భావాన్ని వారిలో నుంచి తొలగించి తమతో పాటు దివ్య లోకాలకి తీసుకుపోతారు. మరణించిన వారు ఒంటరిగా ఉండరు. ఏ బాధలు, బాధ్యతలు, బాదరబందీలు లేని లోకంలో హాయిగా, ఆనందంగా ఉంటారు. ఇదంతా భగవంతుని లీల. ఆయన విజ్ఞానం ఊహాతీతమైంది. కాబట్టి అనుక్షణం ఆ దేవదేవుణ్ణి, ఆ పరమ పావనుణ్ణి స్మరిస్తూ కాలక్షేపం చెయ్యాలి. స్వామీజీ గారి ఉపన్యాసం ముగిసింది.
చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. అదొక రకమైన మొద్దులా ఆవహించిన భావం నుంచి మెల్లగా తేరుకున్నాడు రాఘవయ్య. మనస్సంతా దూదిపింజిలా గాలిలో తేలిపోతున్నట్లు అనిపించసాగింది. ఒక్కొక్కరే లేచి స్వామీజీ పాదాలంటి నమస్కరించి బయటకొస్తున్నారు. అందరితో పాటు తను బయటికొచ్చాడు రాఘవయ్య. చల్లగాలి రివ్వును కొడుతుంటే భుజం మీదున్న కండువా తీసి భుజాల చుట్టూ కప్పుకున్నాడు. స్వామీజీ మాటలే చెవుల్లో మారుమ్రోగుతూ ఉండగా మెల్లగా అడుగులేసుకుంటూ బయలుదేరాడు. నిజమే, చనిపోయిన వాళ్ళందరూ అదృష్టవంతులే. పాపి చిరాయు అన్నారు. తన బోటి వాళ్ళకి చావు తొందరగా రాదు. కర్మ పరిపక్వమయ్యే వరకు ఈ బ్రతికిలా గడపవలసిందే. గట్టిగా హారన్ మోగడం వినిపించి ఆలోచనలాపి ఎదురుగా చూశాడు ఆదుర్దా పడుతూ. ఎదురుగా లారీ. కంగారుగా పక్కకు తప్పుకున్నాడు. రోడ్డంతా వాహనాలతో మహా రద్దీగా ఉంది. ఫుట్పాత్ మీద నడుస్తూ అంతకుముందు తాను అనుభవించిన ప్రాణభయానికి తనలో తనే నవ్వుకుంటూ మెల్లగా తన నివాసానికి చేరుకున్నాడు రాఘవయ్య.